Shri Om Birla is declared elected as the Speaker of this House. Please. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. రాజస్థాన్లోని కోటా పార్లమెంట్ స్థానం నుంచి 3 సార్లు ఎన్నికైన ఓం బిర్లా రెండోసారి లోక్సభ సభాపతి పదవిని చేపట్టారు. మూజువాణి ఓటు ద్వారా స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాను సభాపతి సీటు వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం లోక్సభ ప్రారంభమైన తరువాత మిగిలిపోయిన 7 ఎంపీలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులు, బీజేపీ ఎంపీలు బలపరిచారు. महोदय, मैं प्रस्ताव करता हूं कि श्री ओम बिरला जो इस सभा के सदस्य हैं को इस सभा के अध्यक्ष के रूप में चुना जाए. తరువాత కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ పేరును ఇండియా కూటమి తరపున శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా దీన్ని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష ఎంపీలు బలపరిచారు. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించగా మూజువాణి ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటించారు. సభాపతిగా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు అభినందించారు. లోక్సభ స్పీకర్ గా రెండోసారి ఎన్నికైన రెండో వ్యక్తి ఓం బిర్లా. అంతకు ముందు బలరాం జాఖడ్ మాత్రమే వరుసగా 2 సార్లు స్పీకర్ పదవిలో ఉన్నారు. ఆయన 1980 జనవరి నుంచి 1989 డిసెంబర్ వరకు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక గతంలో నీలం సంజీవరెడ్డి, ఎంఏ అయ్యంగార్, జిఎస్ థిల్లాన్, జిఎంసి బాలయోగులు 2 సార్లు లోక్సభ స్పీకర్లుగా ఉన్న పూర్తికాలం 5 ఏళ్లు పదవిలో కొనసాగలేదు.